జై బాలయ్య భయ్యా సూపర్ సినిమా సూపర్ తొడగొట్టండి మీసం తిప్పండి జబ్బ తరచండి అసలు జై శాతకర్ణి అసలు సినిమా ఉంది భయ్యా సినిమా ఉంది అసలు బాలయ్య ఉన్నాడు 100th మూవీ సూపర్ మూవీ 1 minute నిలబడుతుండే టీ షర్ట్ మొత్తం టీ షర్ట్ మహిమ అనమాట భయ్య ఇదంతా టీ షర్ట్ మహిమ అనమాట ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానో మీకు తెలుసు కదా అంత లోపల ఒకసారి మీరేం చేయాలో కూడా మీకు తెలుసు కదా రివ్యూ చూడండి భయ్య రివ్యూ చూడండి టీ షర్ట్ మార్చుకుని వస్తా ప్లీజ్ 1 minute ప్లీజ్ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది జై బాలయ్య జై బాలయ్య జై హో శాతకర్ణి సార్వభౌమ ఏమా దుమ్ము ఎలా ఉంది ఎక్సలెంట్ How is the movie? Samara! Hey! Hats off to Krish. Awesome. Jai Balaya. Jai ho. Super. Hats off to Krish. Balaya. టీ షర్ట్ మార్చలేదు ఏంటని ఆలోచిస్తున్నారా టీ షర్ట్ ఎందుకు మార్చలేదు అంటే భయ్య ఏ ఫ్యాన్ బేస్ మీద ఉన్న అభిమానంతోనో హీరో మీద ఉన్న అభిమానంతోనో కాదు భయ్య గౌతమి పుత్ర సినిమా మీద ఉన్న అభిమానంతో మన చరిత్రలో అసలు డేటా చాలా తక్కువ ఉన్న హిస్టరీ తీసుకొని దాన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీగా మలిచి అసలు శాలివాహన శకం అంటే ఏంటి ఉగాది ఫెస్టివల్ ఎందుకు వచ్చింది గౌతమిపుత్ర శాతకర్ణి అనే కింగ్ ఎవరు మన దేశం కోసం యుద్ధం ఎందుకు చేశాడు అనే సబ్జెక్ట్ ని మనకి చాలా చాలా సిన్సియర్ గా అటెంప్ట్ చేశాడు భయ్య మన క్రిష్ ఆయనకు ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్ ఇంకా మన బాలయ్య విషయానికి వస్తే అసలు ఆయన రాజసం ఆయన డైలాగ్స్ ఆయన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ భయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ 100th మూవీగా ఇలాంటి హిస్టారిక్ మూవీని సెలెక్ట్ చేసుకున్నందుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ ఆయన పర్ఫార్మెన్స్ లో ఎటువంటి లోటుపాట్లు లేవు భయ్య వార్ సీక్వెన్సెస్ లో ఆయన ఎనర్జీ డైలాగ్ డెలివరీలో ఆయన పవర్ తొడగొట్టడంలో ఆయనకున్న రాజసం సూపర్ భయ్య గౌతమిపుత్ర శాతకర్ణి సాహో సార్వభౌమ బాలకృష్ణ అన్నట్టు ఉంది భయ్య అండ్ మీకు ఈ సినిమాలో చూసారు కదా భయ్య థియేటర్ యాజమాన్యం చేసిన రిక్వెస్ట్ ని గౌరవించి ఇలా పక్కకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అనమాట అన్నట్టు ఇందాక ఎక్కడున్నాను ఈ సినిమాలో శ్రేయ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది భయ్య షీఈస్ యాక్ట్ యాజ్ గౌతమిపుత్ర శాతకర్ణిస్ వైఫ్ చాలా బాగా చేసింది ఎమోషనల్ సీన్స్ అండ్ సెంటిమెంట్ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ హేమామాలిని విషయానికి వస్తే భయ్య ఓకే కొంచెం సోసో ఆవిడ పర్లేదు అనిపించారు కానీ ఆవిడకి యాక్చువల్గా అంత పవర్ఫుల్ స్కోప్ ఏం లేదు భయ్య యాక్టింగ్ చేయడానికి ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో కానీ ఫస్ట్ హాఫ్ లో కానీ 2-3 డైలాగ్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తే భయ్య మనం ఇట్లా ప్రైడ్ గా ఫీల్ అవుతాం భయ్య తెలుగుడి లాగా తొడపడతాం అనిపిస్తుంది భయ్య చాలా బాగున్నాయి డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ లో వార్ సీక్వెన్సెస్ మెయిన్ గా చాలా రస్ట్ గా చాలా టగడగా తొందరగా తీసేయాలని అయిపోతున్నట్టు కొంచెం మధ్య మధ్యలో రిపీటెడ్ సీన్స్ చాలా ఉన్నట్టు అనిపిస్తాయి భయ్య మనకి చూడడానికి సెకండ్ హాఫ్ లో వార్ సీక్వెన్స్ కూడా చూడడానికి బాగానే ఉంది కానీ కాకపోతే కొంచెం రస్ట్ గా పై నుంచి టాప్ యాంగిల్ లో చాలా మంది జనాలు కనిపిస్తుంటారు కానీ లోవర్ యాంగిల్ లోకి వచ్చినప్పటికే కొంచెం పలచగా అలా వారియర్స్ వాళ్ళు కనిపిస్తుంటారు భయ్య నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా చూసినప్పుడు బాహుబలి మూవీ కనుక చూడకుండా ఈ మూవీ కనుక చూస్తుంటే మనకి వార్ ఎపిసోడ్స్ చాలా బాగా ఉన్నాయి అనిపించేది కానీ బాహుబలి మూవీలో మన రాజమౌళి చూపించిన డీటెయిలింగ్ మన అందరికీ అలవాటు అయిపోవడం వల్ల ఈ సినిమాలో వార్ సీక్వెన్సెస్ లో డీటెయిలింగ్ ఆ వార్ ప్లానింగ్ ఇలాంటివన్నీ మిస్ అయినాయేమో అనిపిస్తుంది కాకపోతే మిత్రమా ఇలాంటి సిన్సియర్ అటెంప్ట్ ఇలాంటి సిన్సియర్ స్టోరీని మన క్రిష్ మన ముందు ప్రజెంట్ చేశాడు కాబట్టి వార్ సీక్వెన్సెస్ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని మనం కామెంట్ చేసుకోవచ్చు వాటి గురించి మాట్లాడుకోవచ్చు గ్రాఫిక్స్ అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇంకా బాగుంటే బాగుండేది అని కూడా మనం మాట్లాడుకోవచ్చు కానీ అది సబబు కాదు మిత్రమా సబబు కాదు ఈ సినిమాలో స్టోరీకి ఇంపార్టెన్స్ ఇద్దాం క్రిష్ కూడా స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టలేదు బిల్డప్ షాట్స్ బాలయ్యకి చాలా పెట్టొచ్చు కానీ బిల్డప్ షాట్స్ ఎటువంటి బిల్డప్ షాట్స్ లేకుండా చాలా సింపుల్ గా ఆయన మనకి చెప్పింది మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే స్టోరీ తీస్తానన్నాడు అలాంటి స్టోరీనే తీశాడు సాహో సార్వభౌమ శాతకర్ణి మహారాజా సమయం లేదు మిత్రమా అందరూ హ్యాపీగా మన తెలుగుడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఈ సినిమా ఒకసారి చూడండి ప్రైడ్ గా ఫీల్ అవ్వండి మీసం తెప్పండి అదనమాట సంగతి విజయలక్ష్మి పుత్ర దిలీప్ సైనింగ్ ఆఫ్ ఇది మన చరిత్ర గతించిన చరిత్ర కాదు బాసు ఇది గర్జించిన చరిత్ర బాలకృష్ణ రాధాకృష్ణ కలిసి సృష్టించిన మన కోసం మన చరిత్ర పదండి వెళ్దాం చూద్దాం మనందరి కోసం మన కోసం
ఒక్కరోజు కాదు, మళ్ళీ మళ్ళీ చూద్దాం. అధమూలం కాదు బాబు, తెలుగు జాతి ప్రథమూలం. ప్రథమలం